ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట 88వ కీర్తన 9వ చరణం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. జీవితంలో ఏది కూడా సవ్యంగా జరిగినప్పుడు అంధకారము, నిరాశ, నిరుత్సాహకరమైనటువంటి రోజుల గుండా మనం ప్రయాణించవలసి రావటం మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, మనలో పుట్టేటటువంటి ఆ ప్రతికూలమైనటువంటి తలంపులను ఎలాగని ఎదుర్కోవాలో ఇక్కడ 88వ కీర్తన రచించినటువంటి హేమాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. 2 విషయాలను తన స్వ అనుభవంలో నుండి ఆయన ఇక్కడ తెలియచేశాడు. ఒకటి, హేమాను అంటున్నటువంటి మాట, ప్రతిదినాన్ని కూడా ప్రార్థనతో మొదలుపెట్టాను అంటూ ఉన్నాడు. హేమాను చేసిన పని, ప్రతి దినాన్ని అతడు ప్రార్థనతో ప్రారంభించాడు. పరిస్థితులు ఎలాంటి మార్పు లేకపోయినా అతని ప్రార్థన మాత్రము ఆగలేదు. రెండవదిగా, అతడు దేవుణ్ణి మాత్రమే చూచాడు. పరిస్థితులను కానీ చుట్టూ ఉన్నటువంటి వారిని కానీ అతడు చూడలేదు. క్షీణించుచున్నటువంటి పరిస్థితులలో ఈ 2 కూడా హేమాను ముందుకు నడవటానికి సహాయం చేశాయి. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులు కూడా ఈ రీతిగానే ఉన్నాయేమో, ఏది సవ్యంగా జరగక అంధకారం, నిరుత్సాహము, నిరాశ ఇలాంటి రోజులు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, ఈ 2 పనులు నిన్ను సజీవంగా ముందుకు నడిపిస్తాయి. ఒకటి, ప్రతిదినాన్ని ప్రార్థనతో ప్రారంభించు. దేవుణ్ణి మాత్రమే చూడు. మనుషులను చూసుంటప్పుడు వరకు పరిస్థితుల వైపు చూసుంటావు. ఒక్కసారి పరిపూర్ణంగా దేవుణ్ణి చూడు. ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలకు నీవు ఒక సాక్షిగా ఉంటావు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి, ఇదిగో ప్రభు, ఒకవేళ ఇంతవరకు వారి పరిస్థితుల్ని చూస్తుండవచ్చు, మనుషులను చూస్తుండవచ్చు, వారి కలిగినటువంటి వాటములను చూస్తూ ఉండవచ్చు. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఒక్కసారి పరిపూర్ణంగా నీ వైపు నాకు చూస్తే నువ్వు చేసేటటువంటి కార్యాలకు వారు ప్రభ సాక్షులుగా నిలబడగలరనేటువంటి ధైర్యాన్ని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అనుదిన ధ్యానాల ద్వారా మీరు బలపడుచున్నట్లుగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.